హోలీ పండుగ అంటే నిజామాబాద్ జిల్లా హున్సా అనే ఊరినైతే ఎవ్వరు మర్చిపోరు. హోలీ నాడు మాబడించి 5 కొడితే అయిపోయా. కచ్చీరు కాడ నడిమిట్ల తాడు కట్టి అటు కొంతమంది ఇటు కొంతమంది 2 బ్యాచ్లు అయి విడిపోతారు. ఇక సురువు అనగానే ఇక పిడికిలు బిగించి ఎదురుగున్నోళ్ళ పనులు రాలేటట్టు పట్ట 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 పంత వాళ్ళ కొట్టుకుంటారు. ఇట్లా భూమి కొట్టుకున్నాడు చల్లగుండా గట్ల కొట్టుకుంటున్నారు ఏందన్న. అట్లా పండగ పేరుతోటి పనులు రాలేటట్టు పంతలు వాళ్ళకి కొట్టుకుంటుంటే మీకు ఎట్లున్నదో కానీ వీడియోలు చూసేటోళ్ళకైతే భయమే అవుతున్నదే అన్నలు. ఎవరు ఇంటలేరు కదా, పంజం పుంజు లెక్కనే కలబడుతున్నారు. ఊరి పెద్ద మనుషులు ఆగుర్రుల్లా ఆగురి అని బ్రేకులు వేసినా అవుతలేరు. పాత పగలు మనసులో పెట్టుకొని పడనోళ్ళను ఏరి ఏరి కొడుతున్నట్టే పొట్టు పొట్టు జోపుకుంటున్నట్టున్నారు కదా. కొంతమంది మూతులు రోటి పచ్చడి అయినాయి, ఇక కొంతమంది పేసులు బెండ్ అయినాయి. అయినా సరే ఇదే మా ఆచారం, ఇదే మా పండుగ అని సిగమూగినట్టే శీతం జరుచుకుంటున్నారు. ఇక ఎప్పటోలే పోలీసు వాళ్ళు ఇంత వైల్డ్గా పండుగ ఏందా శాంతంగా తనుకోకుండా చేసుకోలేరా అని అడ్డం పడుడు. లేలే అట్లా అనుకోకుంటే అమ్మో ఊరికి అరిష్టం అవుతుందని ఊరిలో పెద్ద మనుషులు నయ్యానుడు. సరే మీ ఇష్టం, ఎక్కువ టైం అయితే ఇక కొద్దిసేపట్లనే ఫైటింగ్ అవగొట్టుకోవాలని పోలీసు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చుడు. ఇక ఆ జరసేపట్లనే ఊరోళ్ళంతా పిడిగుద్దులు గుద్దుకొని రక్తపాతం భారించుడు. ప్రతి ఏడు ఇదే తంత అవుతున్నది. ఆచారం అంటే ఆయువు నిలుపుకునేటట్టు ఉండాలి కానీ ఆయువు పోయేటట్టు ఆటవికంగా ఉంటే ఎట్లా అని కొందరు వీళ్ళ ఆచారాన్ని చూసి ముక్కిరుస్తుంటే, ఇంకొందరు ఆచారవంతులేమో నెత్తులు వలిగినా సరే ఆచారం పాటించిన వాళ్ళే గొప్పోళ్ళు అని కామెంట్లు చేయబట్టిరటిగా.